హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. అంటే మనకి గేజ్ వైర్‌తో చిన్న జుమ్కాస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇది కూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసానండి మోడల్. నాకైతే చాలా బాగా నచ్చి నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఎప్పుడు కుందన్స్‌తో అలా కాకుండా ఇప్పుడు ఇలా గేజ్ వైర్‌తో మొత్తం కూడా గేజ్ వైర్‌తోని ఒక ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలో ఇందులో చూపిస్తాను. ఇక్కడ టూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ నోస్ ప్లైర్ ఉంటుంది కదా! దాంతో ఆ గేజ్ వైర్‌ని తీసుకొని ఫస్ట్ ఇలా ఒక చిన్న రౌండ్ అయితే చుట్టుకోవాలి. తర్వాత ఆ టూల్‌తో మనం గట్టిగా పట్టుకొని మొత్తం కూడా అంటే ఈక్వల్‌గా వచ్చేలాగా చుట్టుకోవాలి. మొత్తం ఇక్కడ నేను టోటల్‌గా 7 రౌండ్స్ చుట్టుకుంటున్నాను. మొత్తం అంతా కూడా సేమ్ రావాలి. కట్టుతీగ దానికోసం స్ట్రెయిట్‌గా ఉండాలి. కొంచెం గట్టిగా పట్టుకొని నీట్‌గా ఇలా తిప్పేసుకుంటే మనకి చాలా నీట్‌గా వస్తుంది రౌండ్. ఇలా మొత్తం నేను ఇక్కడ 7 రౌండ్స్ కావాలంటే మీకు ఇంకా కొంచెం పెద్ద జుమ్కా కావాలి, కొంచెం హెవీగా కావాలి అంటే ఇంకా ఎక్కువ రౌండ్స్ చుట్టుకోవచ్చు. లేదా చిన్నగా కావాలి అంటే కొంచెం చిన్నగా చుట్టుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం ఇక్కడ 7 టైమ్స్ చుట్టుకున్నాను. మొత్తం చుట్టుకున్న తర్వాత అప్పుడు కట్ చేసేసుకోవాలి. వీడియో అనేది కొంచెం క్లమ్జీగా ఉంటుందండి. లైటింగ్ ప్రాబ్లమ్. ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ టూల్ మాత్రం చాలా ఇంపార్టెంట్. దాంతో ప్రెస్ చేస్తేనే మనకి మొత్తం కూడా ఒక లైన్‌లో వస్తుంది. అంటే పైకి కిందకి వెళ్ళిపోకుండా ఒక పర్ఫెక్ట్‌గా వస్తుంది సర్కిల్ అనేది. తర్వాత గేజ్ వైర్‌తో ఇంకా చాలా మోడల్స్ అయితే చేసుకోవచ్చు. నేను 1 బై 1 పోస్ట్ చేస్తాను. ఇందులో అయితే ఇది నాకు బాగా నచ్చి నేను ఇది ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి ఇయర్ రింగ్స్. ఇలా మొత్తం రౌండ్ వచ్చిన తర్వాత ఇక్కడ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇందులో మెయిన్ థింగ్ వచ్చి బుట్టని ప్రిపేర్ చేసుకోవడం. అంటే ఎలా పడితే అలా లాగేస్తే బుట్ట అనేది షేప్ పోతుంది. ఇక్కడ నెమ్మదిగా వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఫస్ట్ ఒక చిన్న రౌండ్ పట్టుకున్నాం కదా! దాన్ని పట్టుకొని కొంచెం పైకి ఇలా పుష్ చేస్తే బుట్ట అనేది మనకు వస్తుంది. అంటే బుట్ట షేప్‌లో వస్తుంది. అది ఒక స్ప్రింగ్ లాగా. ఇలా మనకి కరెక్ట్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్‌లో ఇలాగా మరీ దూరంగా తీసుకుంటే బాగోదు. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా బుట్ట షేప్ అనేది తీసుకోవాలి. నేను ఇప్పుడు ఈ షేప్‌లో తీసుకున్నా కదా! దీనికి నేను పర్ల్స్ అనేది ఎలా చుట్టుకుంటానో చూడండి. దీనికోసం మనకి 0.3 mm గేజ్ వైర్ కావాలి. నేను ఫస్ట్ అయితే 0.8 mm గేజ్ వైర్ అది. దాంతో కొంచెం స్టిఫ్‌గా ఉంటుంది. ఇదేంటంటే మనకి ఏవైనా బీడ్స్ అవి చుట్టుకోవడానికి వాటికి బావుంటుంది. 0.3, 0.2 mm అలా. ఇవి కూడా మనకి అమెజాన్‌లో దొరుకుతాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ కావాలి అంటే నేను పోస్ట్ చేస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ మనకి ఇప్పుడు ఈ బుట్టకి మనకి ఇక్కడ ఒక స్పేర్ ఉంది కదా! దాన్ని ఇలా లాక్ చేసేసుకోవాలి. ఇలా గేజ్ వైర్‌తో 2 టైమ్స్ అనేది చుట్టేసుకుంటే అది లాక్ అయిపోతుంది. తర్వాత పర్ల్స్ ఉంటాయి కదా! చిన్నవి 3 mm పర్ల్స్ ఉంటాయి కదా! వాటితో నేను ఇక్కడ ఇలా చేస్తున్నాను. ఇలా పర్ల్‌ని ఒకటి ఫస్ట్ కట్టుతీగలోకి అంటే గేజ్ వైర్‌లోకి ఎక్కించుకొని దాన్ని ఇలాగా మనం ఆ పర్ల్స్ మీదే మనం అంత ప్రెషర్ అనేది పెట్టాలి. పైనున్న స్ప్రింగ్ పైన పెట్టకూడదు. ఎందుకంటే షేప్ అనేది పోతుంది. ఇలా కొంచెం గట్టిగా చుట్టేసుకోవాలి. అంటే కిందన సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్‌కి మాత్రమే చుట్టుకోవాలి. 1 బై 1 పర్ల్. ఇలా చుట్టుకున్న తర్వాత మళ్ళీ పర్ల్ అనేది పెట్టుకొని సేమ్ మనం పర్ల్ అనేది దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు వైర్‌ని చుట్టుకోవాలి. క్లియర్‌గా వీడియో చూడండి, అర్థమైపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ వైట్ పర్ల్స్ యూస్ చేస్తున్నాను కదా! అలాగే మీరు ఏ కలర్‌లో అయినా యూస్ చేయొచ్చు. బీడ్స్ అనేది తర్వాత గేజ్ వైర్ కూడా గోల్డ్ కలర్‌తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సిల్వర్ అండ్ వైట్ కాంబినేషన్‌లో నాకు నచ్చింది కదా! అందుకే నేను చేస్తున్నాను. మొత్తం చుట్టూ కూడా సేమ్ ఇలాగా చుట్టేసుకోవాలి. చుట్టేసుకున్న తర్వాత ఇంకొకసారి లాక్ చేసుకొని అప్పుడు కట్ చేసేసుకోవాలి. ఇలా జుమ్కీలాగా
అయిపోయింది కదా, చూడండి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది లుక్. తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో హ్యాంగింగ్ కోసం నేను ఇక్కడ ఒక పర్ల్ని తీసుకుంటున్నాను. పర్ల్ని తీసుకొని మనకి ఇప్పుడు నేను ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటున్నాను కదా, ఇవి కూడా మనకి మీషోలో దొరుకుతాయి. ఇయర్ రింగ్ మేకింగ్ మెటీరియల్ మొత్తం కిట్ ఉంటుంది, అందులో ఉంటాయి. ఇలా కట్ చేసుకొని దీన్నేమో మనం ఐ పిన్కి నేను హ్యాంగ్ చేసుకుంటున్నాను ఇక్కడ. వీడియో కొంచెం క్లమ్జీగా ఉంటుందండి, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. కానీ అర్థమైపోతుంది మీకు చూస్తే. తర్వాత ఇలా అంతటా ఒక డ్రాప్ షేప్లో పర్ల్ ఉంది కదా, అది కూడా నేను పెట్టుకొని దాంట్లోకి ఇలా బుట్టని ఫిక్స్ చేసుకుంటున్నాను. మీరు ఇలా కాకుండా ఒక చైన్ టైప్ తీసుకొని హ్యాంగ్ చేసుకున్న బాగుంటుంది. ఇప్పుడు పైన హ్యాంగింగ్స్ కూడా నేను సేమ్ గేజ్ వైర్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే దీన్ని లాక్ చేసేసుకోండి, అప్పుడు ఆ పర్ల్స్ అనేవి ఊడిపోవు. ఇప్పుడు పైన హ్యాంగింగ్ కోసం కూడా సేమ్ 0.8 mm గేజ్ వైర్ని తీసుకోవాలి. తీసుకొని మన దగ్గర ఇలా ఒకవేళ పెన్ ఉంటే పెన్తో కూడా మీరు ఇలా రౌండ్ చేసుకోవచ్చు. అంటే ఒక సైడ్ ఫ్లాట్గా ఉండి ఇంకొక సైడ్ ఇలా రౌండ్గా రావాలి. మనకి హ్యాంగింగ్స్ చూస్తే అర్థమైపోతుంది అవి ఏ షేప్లో ఉన్నాయో. తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. సేమ్ హ్యాంగింగ్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లోకి తెచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ మనము సర్కిల్లా పెట్టేసుకోవాలి, అంటే బుట్టని హ్యాంగ్ చేసుకోవడానికి చుట్టేసుకోవాలి. అంతే, ఇప్పుడు హ్యాంగ్ చేసేసుకుంటే ఇయర్ రింగ్స్ అనేది చాలా ఈజీగా అయిపోతాయి. మనకి ఎప్పుడైనా కావాలి అంటే కుందన్స్తో చేసినప్పుడు ఏంటంటే కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి, అది డ్రై అవ్వాలి, కట్ చేయాలి. కానీ దీంతో అలా కాదు, ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాగా మొత్తం 2 జుమ్కాస్ కూడా నేను 1 అవర్లోనే చేసేసాను, అంతకంటే తక్కువ టైమే పట్టింది. ట్రై చేయండి, చాలా బాగుంటాయి, పెట్టుకుంటే కూడా చాలా మంచి లుక్ ఉంది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.